అందరికంటే ప్రమాదకరమైన వాళ్ళు ఎవరు? తీవ్రవాదుల, మతోన్మాదుల, రాజకీయ నాయకుల? అడిగి తెలుసుకుందాం. మీ అభిప్రాయం? మీరు అడిగిన ఈ ముగ్గురులో రాజకీయ నాయకుల వల్లే ఎక్కువ ప్రమాదం ఉందనిపిస్తుంది. రాజకీయ నాయకులు. మీరు? తీవ్రవాదులు. ఓకే, మీరు చెప్పండి. తీవ్రవాదులు. రాజకీయ నాయకులు. మతోన్మాదులు. ఇక్కడ ఇంకా చాలా మంది జనం ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మేము టీవీ 9 నుంచి వచ్చామండి. మేము ఒక అంశం మీద జనాల అభిప్రాయం తెలుసుకుంటున్నాం, మీరు చెప్తారా? అడగండి. క్వశ్చన్ ఇస్, మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు ఎవరు? తీవ్రవాదుల, మతోన్మాదుల, రాజకీయ నాయకుల? అంటే అంతకంటే ప్రమాదకరమైన వాళ్ళు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అయితే మీరే చెప్పండి. ఉన్నారు. జనం, మౌనంగా ఉన్న ఈ జనం, ద సైలెన్స్ ఆఫ్ ద పబ్లిక్. కొంచెం వివరంగా చెప్తారా? ఈ ముగ్గురు ఇంత ప్రమాదకరంగా మారడానికి కారణం మౌనంగా ఉండే ఈ జనం. జనం ఏం జరిగినా మనకేం పోతుందిలే అని మౌనంగా ఉన్నంత కాలం ఓ తీవ్రవాది దేశంలో ఆశ్రయం పొందుతాడు, ఓ మతోన్మాది మతకల్లోలాన్ని సృష్టిస్తాడు, ఓ పొలిటీషియన్ దేశాన్ని అవినీతితో దోచేస్తాడు. జనం ఏనాడైతే మౌనం వీడి తమ గొంతు విప్పి ఎదిరిస్తారో ఆనాడు ఈ దేశంలో ఒక్క అన్యాయం కూడా జరగదు. అందుకే అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు మౌనంగా ఉండే ఈ జనం. ఎక్సలెంట్ అండి. The world suffers not because of the violence of the bad people, but because of the silence of the good people. అని నెపోలియన్ అన్న మాట మనం అందరం గుర్తు తెచ్చుకుందాం. కెమెరామెన్ శ్రీనివాస్తో హరిణి.